మీ కలల ఉద్యోగం కోసం చివరి ఇంట్రోలో ఉన్నారని ఊహించండి. హైరింగ్ మేనేజర్ మీ రెజ్యూమే చూసి నవ్వి ఒక ప్రశ్న అడుగుతాడు. అమెజాన్ బిజినెస్ మోడల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? కోడింగ్ కాదు, మీ జీపీఏ కాదు, మీ సర్టిఫికేషన్స్ కూడా కాదు, ఒక సింపుల్ ప్రశ్న మాత్రమే. అయితే ఆశ్చర్యంగా చాలామంది టెక్నికల్ స్కిల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడంలో ఇబ్బంది పడడం నేను చూశాను. ఎందుకంటే వాళ్ళ కంపెనీ ఏం చేస్తుందో తెలుసు, కానీ కంపెనీ డబ్బు ఎలా సంపాదిస్తుందో తెలియదు. ఇది నిజం. కంపెనీలు జాబ్ అర్థం చేసుకునే వాళ్ళని మాత్రమే కాదు, బిజినెస్ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళని ఇష్టపడతాయి. అదే ఈరోజు మనం డికోడ్ చేయబోతున్నాం. నేను వివరంగా చెప్తాను. చాలామంది ప్రొఫెషనల్స్కు బిజినెస్ మోడల్ అనేది ఒక ఎంబీఎస్ స్టూడెంట్ మాత్రమే తెలుసుకోవాల్సిన విషయం అని అనిపిస్తుంది. అది నేను అంగీకరించను. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, రిక్రూటర్ అయినా, ప్రొడక్ట్ మేనేజర్ అయినా, ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్ అయినా, లేదా మీ మొదటి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు, బిజినెసెస్ ఎలా వాల్యూ క్రియేట్ చేస్తాయో తెలుసుకోవడం ఇంటర్వ్యూ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక రిక్రూట్మెంట్ ప్రొఫెషనల్గా నాకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది. క్యాండిడేట్స్ నెలల తరబడి టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుంటారు, కానీ వాళ్ళని ఎలా అడిగితే మీ కంపెనీ రెవెన్యూ ఎలా ఎర్న్ చేస్తుంది లేదా మీ కస్టమర్స్ ఎవరు అనేది చాలామంది కాన్ఫిడెన్స్గా చెప్పలేరు. అప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఎంప్లాయర్స్ ఇప్పుడు ఎంప్లాయీస్నే కాకుండా బిజినెస్ థింకర్స్కి హైర్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే ఈరోజు నేను మీరు ఇప్పటికీ తెలిసిన కంపెనీస్ ద్వారా బిజినెస్ మోడల్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఉబర్, నైక్. మరి చివరికి ఈ కంపెనీలను మీరు ఏ విధంగా చూస్తారో ఆలోచన ద్వారా మారుతుంది. ఒక చిన్న కథతో మొదలు పెడదాం. ఒకే స్ట్రీట్లో ఇద్దరు టీ షాప్స్ తెరుస్తారని ఊహించండి. ఇద్దరు ఎక్సలెంట్గా టీ తయారు చేస్తారు. అదే ఇంగ్రీడియంట్స్, అదే క్వాలిటీ, అదే లొకేషన్. 6 నెలల తర్వాత ఒక షాప్ బయట కస్టమర్స్ లైన్లో నిలబడుతున్నారు. మరో షాప్ ఆల్మోస్ట్ ఎంటీ. ఎందుకు? ఒకరి టీ బెటర్గా ఉందా? అలా కాదు. ఆ సక్సెస్ఫుల్ ఓనర్కి ఒక విషయం బాగా అర్థమైంది. ఎవరికి అమ్మాలి, కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాల్యూని ఎలా డెలివర్ చేయాలి, మరి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎలా పొందాలి. అదే బిజినెస్ మోడల్. ఇది ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ లాంటిది అనుకోండి. ఆర్కిటెక్ట్ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే ముందు బ్లూ ప్రింట్ తయారు చేస్తాడు. అలాగే సక్సెస్ఫుల్ కంపెనీ నిర్మించే ముందు ఆంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ మోడల్ని డిజైన్ చేస్తారు. ఇది 4 సింపుల్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది. ఏం అమ్ముతున్నాం, ఎవరికి అమ్ముతున్నాం, కస్టమర్స్ దాన్ని ఎలా రిసీవ్ చేస్తారు, మనం డబ్బు ఎలా సంపాదిస్తున్నాం. సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ప్రపంచంలోని అత్యంత వాల్యుబుల్ కంపెనీస్కు తప్పనిసరిగా బెస్ట్ ప్రొడక్ట్స్ ఉండవు. చాలా కంపెనీస్ సక్సెస్ఫుల్ కావడానికి కారణం బెటర్ బిజినెస్ మోడల్స్ నిర్మించడమే. ఇప్పుడు చూద్దాం. మొదట బిజినెస్ టు బిజినెస్ గురించి చూద్దాం, లేదా సింపుల్గా దీన్ని B2B అంటారు. చాలామంది ప్రతి కంపెనీ నేరుగా కస్టమర్స్కి అమ్ముతుందని అనుకుంటారు. అది నిజం కాదు. ఇంటెల్ తీసుకోండి. మీ ల్యాప్టాప్లో ఇంటెల్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది, కానీ మీరు అది ఇంటెల్ నుంచే కొన్నారా? లేదు. ఇంటెల్ ప్రాసెసర్స్ను డెల్కి అమ్ముతుంది, లేదా హెచ్పీకి అమ్ముతుంది, లేదా లెనోవాకి అమ్ముతుంది. ఆ కంపెనీస్ ల్యాప్టాప్స్ని మీకు అమ్ముతాయి. ఇంటెల్ యొక్క కస్టమర్ మీరు కాదు, మరొక బిజినెస్. అదే B2B. పెద్ద కాంట్రాక్ట్స్, లాంగ్ సేల్ సైకిల్, హై వాల్యూ ట్రాన్సాక్షన్స్, మల్టిపుల్ డెసిషన్ మేకర్స్. సేల్స్ ఫోర్స్, జోహో, SAP, ఒరాకిల్ లాంటి ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీస్కి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ప్రశ్న తరచుగా వస్తుంది. కస్టమర్స్ ఎవరు? ఒక క్యాండిడేట్ ఇలా చెప్తే ఎవ్రీవన్ అని సాధారణంగా చెప్తే అది ఒక వీక్ ఆన్సర్ అవుతుంది. ప్రోడక్ట్ని అర్థం చేసుకోవడం కంటే కస్టమర్ను అర్థం చేసుకోవడం ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు మన రోజువారీ జీవితంలో భాగమైన ఒక మోడల్ వైపు వెళ్దాం. బిజినెస్ టు కన్స్యూమర్ లేదా B2C. మీరు మెక్డానల్డ్స్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తే, లేదా నెట్ఫ్లిక్స్ చూస్తే, లేదా రిటైల్ స్టోర్ నుంచి షూస్ కొనుగోలు చేస్తే మీరు కస్టమర్. ఇక్కడ బిజినెసెస్ మీ అటెన్షన్ కోసం కంపీట్ చేస్తాయి. అడ్వర్టైజింగ్ ముఖ్యం, బ్రాండింగ్ ముఖ్యం, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యం. ఎందుకంటే మీరు ఎమోషనల్ బయింగ్ డెసిషన్ తీసుకుంటున్నారు, కమిటీ డెసిషన్స్ కాదు. B2Bకి భిన్నంగా. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఏ కంపెనీ అడ్వర్టైజింగ్ మీద ఎక్కువ ఖర్చు చేస్తుంది? ఇంటెలా లేదా కోకోకోలా? ఒక క్షణం ఆగి ఆలోచించండి. మీ ఆన్సర్ B2B మరియు B2C మధ్య తేడా ఏంటో చెబుతుంది. నేను తర్వాత రివీల్ చేసే ముందు మీ ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడు విషయాలు నిజంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. 20 సంవత్సరాల క్రితం చాలా మ్యానుఫ్యాక్చరర్స్ డిస్ట్రిబ్యూటర్స్ మీద ఆధారపడేవారు. డిస్ట్రిబ్యూటర్స్ రిటైలర్స్కి సప్లై చేసేవారు, రిటైలర్స్ కస్టమర్కి అమ్మేవారు. ఈరోజు కంపెనీస్ మిడిల్ మ్యాన్ను క్వైట్లీ రిమూవ్ చేస్తున్నాయి.
నైక్ తన ప్రొడక్ట్స్ను మరొకరు అమ్మాలని ఎదురు చూడదు. కస్టమర్స్ను తన వెబ్సైట్ మరియు యాప్ ద్వారా నేరుగా కొనుగోలు చేయమని ఎంకరేజ్ చేస్తుంది. యాపిల్ కూడా అదే చేస్తుంది. బోట్, మామా ఎర్త్, చాలా ఇండియన్ స్టార్టప్స్ కూడా. ఇది డైరెక్ట్ టు కన్స్యూమర్ లేదా D2C. ఇది ఎందుకు ముఖ్యమంటే కంపెనీస్ నేరుగా సెల్ చేసినప్పుడు తమ కస్టమర్స్ గురించి ఎక్కువ తెలుసుకుంటాయి, ప్రైసింగ్ కంట్రోల్ చేస్తాయి, స్ట్రాంగర్ బ్రాండ్స్ నిర్మిస్తాయి మరియు చాలాసార్లు హయ్యర్ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తాయి. మీరు D2C స్టార్టప్లో ఇంటర్వ్యూ చేస్తుంటే కేవలం మార్కెటింగ్ గురించి మాట్లాడకండి. కస్టమర్ డేటా గురించి మాట్లాడండి, కస్టమర్ లైఫ్ టైం వాల్యూ గురించి మాట్లాడండి, రిపీట్ పర్చేసెస్ గురించి మాట్లాడండి, బ్రాండ్ లాయల్టీ గురించి మాట్లాడండి. ఇదే ఇంటర్వ్యూస్ను వినాలనుకుంటారు. ఇప్పటివరకు 3 బిజినెస్ మోడల్ చూస్తాం, కానీ ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ విషయం ఉంది. ఒక బిజినెస్ మోడల్లో కంపెనీకి ఆల్మోస్ట్ ఏమీ ఉండదు, కానీ అది ప్రపంచంలోని అతిపెద్ద బిజినెసెస్లో ఒకటిగా మారుతుంది. ఇన్వెంటరీ లేదు, హోటల్స్ లేవు, కార్స్ లేవు, అయినా కూడా బిలియన్స్ విలువ. అది ఎలా సాధ్యం? అదే తర్వాత బయటపడుతుంది. నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నుంచి బిజినెస్ మోడల్స్ చాలా ఫ్యాసినేటింగ్గా మారుతాయి. C2C అయితే $1 బిలియన్ కంపెనీస్ వెరీ లిటిల్ ఇన్వెంటరీ మాత్రమే ఓన్ చేస్తాయి. ముందుగా ఇంకో ఇంపార్టెంట్ మోడల్ని అర్థం చేసుకుందాం. మీ పాత ఐఫోన్ని అమ్ముతున్నారని ఊహించండి. మీరు మొబైల్ స్టోర్ తెరుస్తారా? లేదు. మీరు దాన్ని OLX లేదా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో లిస్ట్ చేస్తారు. ఎవరో కొంటారు. ప్లాట్ఫామ్ ఈ ఫోన్ను ఓన్ చేయదు, అది కేవలం ఇద్దరు పీపుల్ను కనెక్ట్ చేస్తుంది. ఇదే కన్జ్యూమర్ టు కన్జ్యూమర్ లేదా C2C. ఈబే, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ లాంటి కంపెనీస్ మోస్ట్ ప్రొడక్ట్స్ను తామే సెల్ చేయవు. వాళ్ళు లిస్టింగ్స్, రివ్యూస్, సెక్యూర్ పేమెంట్స్, కస్టమర్ సపోర్ట్ ద్వారా బయర్స్ మరియు సెల్లర్స్ మధ్య ట్రస్ట్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్లాట్ఫామ్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయాల్సిన అవసరం లేదు, వేర్ హౌసెస్ అవసరం లేదు. కమిషన్స్, లిస్టింగ్ ఫీస్ లేదా అడ్వర్టైజింగ్ ద్వారా డబ్బు సంపాదిస్తుంది. ఇందులో బిజినెస్ లెసన్ ఏంటంటే సమ్టైమ్స్ స్మార్టెస్ట్ బిజినెస్ ప్రొడక్ట్స్ అమ్మడం కాదు, అదర్స్ బిజినెస్ చేసుకునే ప్లేస్ క్రియేట్ చేయడం. కానీ ఆగండి, ఒక కంపెనీ ప్రజలు రోజు వాడే ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ను కూడా ఓన్ చేయకుండా ప్రపంచంలోని మోస్ట్ వాల్యుబుల్ కంపెనీస్లో ఒకటిగా ఎలా మారాయి? ఎంటైర్ ఇండస్ట్రీని మార్చిన మోడర్న్ బిజినెస్ మోడల్స్ చూద్దాం. మోడర్న్ బిజినెస్ మోడల్స్ టెక్నాలజీ, కొత్త యాప్స్ మాత్రమే క్రియేట్ చేయలేదు, మనీ ఎర్న్ చేసే ఎంటైర్ కొత్త వేస్ని కూడా క్రియేట్ చేసింది. ప్రతి ప్రొఫెషనల్ తెలుసుకోవాల్సిన 4 మోడల్స్ చూద్దాం. 1 సబ్స్క్రిప్షన్ మోడల్. నెట్ఫ్లిక్స్ గురించి ఆలోచించండి, స్పాటిఫై ప్రీమియం, అడోబ్ క్రియేటివ్ క్లౌడ్. ఒకసారి ప్రొడక్ట్ అమ్మడం కాకుండా ఈ కంపెనీస్ ప్రతి నెల రెవెన్యూ ఎర్న్ చేస్తాయి. ఇన్వెస్టర్స్ ఎందుకు ఇష్టపడతారంటే ఇది రికరింగ్ ఇన్కమ్ గ్రోత్ను మోర్ ప్రెడిక్టబుల్గా చేస్తుంది. మీరు SaaS కంపెనీలో ఎంట్రీ చేస్తుంటే కేవలం సబ్స్క్రిప్షన్ అని చెప్పండి, కస్టమర్ రిటెన్షన్ గురించి మాట్లాడండి. సంవత్సరాల తరబడి కస్టమర్స్ను కాపాడుకునే కంపెనీ కొత్త బయర్స్ కోసం ఎప్పటికప్పుడు చేసే కంపెనీ కంటే ఎక్కువ వాల్యుబుల్గా ఉంటుంది. 2వది ఫ్రీమియం మోడల్. లింక్డ్ఇన్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్కు ప్లాట్ఫామ్ ఫ్రీగా ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే ఫ్రీ యూజర్స్ మరింత యూజర్స్ని అట్రాక్ట్ చేస్తారు. తర్వాత చిన్న పర్సంటేజ్ ప్రీమియం రిక్రూటర్ లైసెన్సెస్ లేదా సేల్స్ నావిగేటర్కి అప్గ్రేడ్ అవుతారు. స్పాటిఫై కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో చేస్తుంది. ఫ్రీ యూజర్స్ యాడ్స్ చూస్తారు, ప్రీమియం యూజర్స్ కన్వీనియన్స్ కోసం పే చేస్తారు. కీ ఐడియా సింపుల్, ముందుగా అట్రాక్ట్ చేయండి, తర్వాత మానిటైజ్ చేయండి. 3వది మార్కెట్ ప్లేస్ మోడల్. అమెజాన్ మార్కెట్ ప్లేస్ అమెజాన్ రిటైల్కి డిఫరెంట్. థౌజండ్స్ ఆఫ్ సెల్లర్స్ ప్రొడక్ట్స్ లిస్ట్ చేస్తారు. అమెజాన్ ప్లాట్ఫామ్ లాజిస్టిక్స్, పేమెంట్ సిస్టమ్స్ మరియు కస్టమర్ ట్రస్ట్ను ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి ఐటెం తయారు చేయకుండా కమిషన్స్ మరియు సర్వీసెస్ ఫీజు ద్వారా ఎర్న్ చేస్తుంది. ఇది ప్రతి షాప్ ఓన్ చేయకుండా షాపింగ్ మాల్లో ఓన్ చేయడం లాంటిది. 4వది షేరింగ్ ఎకానమీ. ఇప్పుడు పార్ట్ 1 అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్దాం. ఉబర్ వద్ద చాలా తక్కువ కార్స్ ఉంటాయి, ఎయిర్బిఎన్బి వద్ద చాలా తక్కువ హోటల్స్ ఉంటాయి. అయినా వాళ్ళు గ్లోబల్ జైంట్స్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళు అన్యూజ్డ్ రిసోర్సెస్ ఉన్న పీపుల్ను వాటి అవసరం ఉన్న పీపుల్తో కనెక్ట్ చేస్తారు. టెక్నాలజీ ఓనర్షిప్ కన్నా యాక్సెస్ను మోర్ వాల్యుబుల్గా చేస్తుంది. అది మార్చింది. గత 2 దశాబ్దాల బిగ్గెస్ట్ బిజినెస్ షిఫ్ట్ ఇది ఒకటి. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈరోజు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే 1000 కార్స్ ఓన్ చేయాలనుకుంటారా, లేదా లక్షల మంది డ్రైవర్స్ మరియు ప్యాసింజర్స్ను కనెక్ట్ చేసే యాప్ తయారు చేస్తారా? వాల్యూ ప్రపోజిషన్. ఇప్పుడు నేను ఒకటి మీకు ప్రశ్న అడుగుతాను. 2 కాఫీ షాప్స్ పక్కనే ఉన్నాయి. ఒకటి చెప్తుంది మేము కాఫీ అమ్ముతాం, మరొకటి చెప్తుంది 3 నిమిషాల్లో ఫ్రెష్గా బ్రూడ్ కాఫీ లేకపోతే ఫ్రీ. మీరు ఏది ఎంచుకుంటారు?
చాలామంది రెండోదాన్ని ఎంచుకుంటారు. కాఫీ కోసం కాదు, ప్రామిస్ కోసం. అదే వాల్యూ ప్రపోజిషన్. స్ట్రాంగ్ వాల్యూ ప్రపోజిషన్ 4 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తుంది. మీ కస్టమర్ ఎవరు, మీ ప్రాబ్లమ్ని సాల్వ్ ఎవరు చేస్తారు, మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, ఏ బెనిఫిట్ అందిస్తారు, కాంపిటీటర్ కంటే ఎందుకు మిమ్మల్ని ఎంచుకోవాలి. ఇది పర్సనల్గా కూడా రిలవెంట్. మీ రెజ్యూమ్లో కూడా ఒక వాల్యూ ప్రపోజిషన్. చాలా రెజ్యూమ్స్ రెస్పాన్సిబిలిటీస్ లిస్ట్ చేస్తాయి, గ్రేట్ రెజ్యూమ్స్ వాల్యూ కమ్యూనికేట్ చేస్తాయి. సపోజ్ వర్క్ డన్ రిక్రూట్మెంట్ అని కాకుండా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ద్వారా హైరింగ్ టర్న్అరౌండ్ని టైంని 30% తగ్గించాను. అది రిక్రూటర్స్ గమనించే వాల్యూ ప్రపోజిషన్. మీరు ఈ స్టైల్లో కంటెంట్ని ఎంజాయ్ చేస్తుంటే, అంటే హైరింగ్, కెరియర్స్, రియల్ వరల్డ్ రిక్రూటింగ్ లెన్స్ ద్వారా బిజినెస్ కాన్సెప్ట్స్ డికోడ్ చేసే కంటెంట్ని రిక్రూటర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కాన్సెప్ట్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఎంప్లాయర్స్, రిక్రూటర్స్, బిజినెస్ లీడర్స్లా థింక్ చేయడంలో మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అప్పుడు మీరు బెటర్ కెరీర్ డెసిషన్ తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉపయోగించే అత్యంత యూజ్ఫుల్ టూల్లో ఒకదాన్ని చూద్దాం. దీన్ని బిజినెస్ మోడల్ కన్వర్స్ అంటారు. 100 పేజ్ బిజినెస్ ప్లాన్ రాయడం కంటే ఒకే పేజ్ మీద 9 బిల్డింగ్ బ్లాక్స్తో బిజినెస్ను మ్యాప్ చేస్తారు. కస్టమర్ సెగ్మెంట్స్, మనం ఎవరికి సర్వీస్ ఇస్తున్నాము. వాల్యూ ప్రపోజిషన్, వాళ్ళు మనల్ని ఎందుకు ఎంచుకుంటారు. ఛానల్స్, వాళ్ళని ఎలా చేరుకుంటాం. కస్టమర్ రిలేషన్షిప్, వాళ్ళని ఎలా రిటైన్ చేస్తాం. రెవెన్యూ స్ట్రీమ్స్, డబ్బు ఎలా సంపాదిస్తాం. కీ రిసోర్సెస్, ఏ అసెట్స్ అవసరం. కీ యాక్టివిటీస్, మనం ఏం బాగా చేయాలి. కీ పార్ట్నర్షిప్స్, మనం విజయానికి ఎవరు సహాయపడతారు. కాస్ట్ స్ట్రక్చర్, ఆపరేషన్స్కి ఎంత ఖర్చు అవుతుంది. ఈ 9 బ్లాక్స్ని అర్థం చేసుకోగలిగితే లోకల్ బేకరీ నుంచి అమెజాన్ లేదా ఇన్ఫోసిస్ వరకు దాదాపు ఏ కంపెనీ అయినా త్వరగా అనలైజ్ చేయవచ్చు. ఒకసారి నా హ్యాట్ మార్క్ చెప్తాను. ఈరోజు నేను హైరింగ్ చేస్తుంటే ముఖ్యంగా ప్రొడక్ట్, కన్సల్టింగ్, స్ట్రాటజీ, మార్కెటింగ్ లేదా లీడర్షిప్ రోల్స్ కోసం అయితే జాబ్ వెనుక ఉన్న బిజినెస్ క్యాండిడేట్స్కి ఎంత అర్థం చేసుకున్నారో చాలా గమనిస్తాను. టెక్నికల్ స్కిల్స్ కూడా చాలా ముఖ్యం, కానీ బిజినెస్ అవేర్నెస్ నుంచి క్యాండిడేట్ని గొప్ప క్యాండిడేట్ నుంచి వేరు చేస్తుంది. నేను చూడాలనుకునే విషయాలు ఇవి. మీ కంపెనీ వాల్యూని ఎలా క్రియేట్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేయగలరా. కస్టమర్ ఎవరో తెలుసా. కంపెనీ రెవెన్యూ మోడల్ను ఐడెంటిఫై చేయగలరా. మీ పని బిజినెస్ అవుట్కమ్కి ఎలా కనెక్ట్ అవుతుందో చెప్పగలరా. జాబ్ డిస్క్రిప్షన్ మించి ఆలోచించే క్యాండిడేట్స్ కమర్షియల్ అవేర్నెస్ చూపిస్తారు. అదే వాళ్ళను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మీరు స్టూడెంట్ అయితే ప్రతి వారం ఒక కంపెనీని అనలైజ్ చేయండి. కస్టమర్ ఎవరు, అది డబ్బు ఎలా సంపాదిస్తుంది అడగండి. ఫ్రెషర్ అయితే ప్రతి ఎంట్రీ ముందు ఎంప్లాయర్ బిజినెస్ మోడల్ నేర్చుకోండి. ఇది ప్రిపరేషన్ మరియు క్యూరియాసిటీని చూపిస్తుంది. మీరు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్ అయితే మీ పని రెవెన్యూ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేదా కాస్ట్ సేవింగ్స్కి ఎలా కంట్రిబ్యూట్ చేస్తుందో అర్థం చేసుకోండి. అదే మీరు సీనియర్ ప్రొఫెషనల్ అయితే ఆపరేషనల్ ఎగ్జిక్యూషన్ మాత్రమే కాకుండా బిజినెస్ స్ట్రాటజీ గురించి కూడా ఆలోచించండి. లీడర్షిప్ రోల్స్కి ఇది పర్స్పెక్టివ్ అవసరం. వచ్చే ఏడాదిలో మరిన్ని ట్రెడిషనల్ బిజినెసెస్ సబ్స్క్రిప్షన్స్ మరియు డిజిటల్ సర్వీసెస్ యాడ్ చేస్తాయి. నెక్స్ట్ 3 సంవత్సరాల్లో ఏఐ కంపెనీస్ ప్రొడక్ట్స్ పర్సనలైజ్ చేయడంలో, ఆపరేషన్స్ ఆటోమేట్ చేయడంలో మరియు ఎంటైర్లీ కొత్త కస్టమర్ ఎక్స్పీరియన్సెస్ క్రియేట్ చేయడంలో సహాయపడుతుంది. 5 సంవత్సరాల్లో స్ట్రాంగ్ టెక్నాలజీ మరియు క్లియర్ వాల్యూ ప్రపోజిషన్ కలిపిన కంపెనీస్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఆధారపడే కంపెనీస్ కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి. కంపెనీస్ మారవచ్చు, కానీ ప్రిన్సిపల్ మాత్రం మారదు. వాల్యూను ఎఫిషియెంట్లీ క్రియేట్ చేసి దాన్ని క్లియర్లీ కమ్యూనికేట్ చేసే బిజినెసెస్ గెలుస్తాయి. ఒక ఛాలెంజ్తో ముగిద్దాం. మీకు ఇష్టమైన ఒక కంపెనీని పిక్ చేయండి. అది అమెజాన్ కావచ్చు, స్విగ్గీ, జొమాటో, యాపిల్, టెస్లా లేదా మీ కరెంట్ కంపెనీ ఆర్ ఎంప్లాయర్ కూడా కావచ్చు. ఈ 3 ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెప్పగలరా. వాళ్ళ బిజినెస్ మోడల్ ఏంటి, వాళ్ళ వాల్యూ ప్రపోజిషన్ ఏంటి, వాళ్ళ డబ్బు ఎలా సంపాదిస్తారు. ఇవన్నీ కాన్ఫిడెంట్లీ ఆన్సర్ చేయగలిగితే చాలా క్యాండిడేట్స్ కంటే మీరు చాలా స్ట్రాంగ్ బిజినెస్ మైండ్ సెట్ ఉంటుంది. మరి మీ నుంచి వినాలని ఉంది. తర్వాత నేను ఏ కంపెనీని డీకోడ్ చేయాలి. అమెజానా, యాపిలా, టీసీఎస్ఆ, ఇన్ఫోసిస్ఆ, ఓపెన్ఏయా లేదా రిక్రూటర్ పర్స్పెక్టివ్ నుంచి మరేదైనా కంపెనీని బ్రేక్ డౌన్ చేద్దామా. కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.